మన ప్రభువును రక్షకుడైన శ్రీశ్రీ పరిశుద్ధ నామమున శ్రీరామ సంగమ బిడ్డారా 40 కాల సమయం దీని వాక్యం ధ్యానిస్తాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మహేశ్వరి బంగారు పాదానికి లెక్కలైన వందనాలు స్థితులు స్తోత్రములు నటించిన రాత్రి అంతా నేను ఎక్కడ చాటును కాచి కాపాడి సంరక్షించిందా 40 కాల సమయం సజ్జ లేఖించారు. ప్రార్థించగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని వేసినాము నడిచిన తండ్రి. ఆమె దేవుడి సంగమ ప్రియ బిడ్డ నడిగిన వాక్యం అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వచనంలో ఈ విధంగా రాయబడినవి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారే నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయను. దేవుని సంగమా దేవుని బిడ్డలారా, పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువు ఏ విధంగా తాను శరీరధారిగా మానవ రీతిగా ఆయన మన మధ్యకు ఆయన వచ్చినాడో, ఆయన నరుల యొక్క రక్షణ కొరకు ఏ మానవులైతే పాపము చేసి దేవుని వాక్యం అతిక్రమించి ఆజ్ఞాతిక్రమం చేశారో ఆ అతిక్రమం పాపం నుండి విడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు పంపించాడు. కాబట్టి కనికరమును నమ్మకమును కలిగిన ప్రధాన యాజకుడిగా దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు పంపించారు. ఆ ప్రభువుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు పౌలు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఏమని? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారే అంటున్నారు. ఎవరు? ఆయన బిడ్డలైన మనము రక్త మాంసం గలవారైన మనకి అదేమనగా ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అంటున్నాడు. ఏ మరణం అయితే మానవుని మీద ఏలుబడి చేస్తుందో అదే మరణాన్ని తొలగించడానికి మనమందరము పాపము చేసి మన అతిక్రమల చేత పాపము చేత మనం తెచ్చిన వారు అయినప్పుడు మన నిమిత్తము ఏ పాపము లేని తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు శరీరాకారిగా నరావతారిగా ఆయన పంపించున్నాడు. ఆయన కూడా రక్తమాంసములో పాలువాడై ఉన్నాడు. కాబట్టి రవి చెప్తున్నాడు ఏమని? రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అంటే ఏ మరణాన్ని మనం కలిగి ఉన్నామో ఆ మరణానికి బలాన్ని చేకూర్చి విడిపించడానికి ప్రభువు రాబోతున్నారు. కాబట్టి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటకు అన్నాడు. అంటే ఏ అపవాది ఎవరైతే అపవాది సాతాను మరి ఆది తల్లిదండ్రులను మరి ఇది నిజమా అని చెప్పి మోసపుచ్చి వారిని ఆ యొక్క మరణానికి గుర్తేసిందో ఆ మరణాన్ని నుంచి విడిపించడానికి మరి రక్త మాంసములో పాలువాడైన శరీరధారైన క్రీస్తుని గురించి పౌలు చెప్తున్నాడు. అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత నాశములోబడిన వారిని విడిపించుటకును. అంటే జీవిత కాలం మన బ్రతుకు దినాలంతా కూడా ఆ మరణంతో పాపంతో మనం ఉంటున్నామే, ఆ మరణం నుండి పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి పంపబడ్డారు. కాబట్టి ఇక్కడ జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును అంటాడు. అంటే ఎవరైతే మనం పాపంలో ఉన్నామో మనం విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను అని. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏ మరణమైతే మనం ఎదురుపడిందో ఆ మరణాన్ని జయించి ఆ మరణాన్ని నశింపజేసి ఏ పాపము లేని ఆయన మన పాపము నిమిత్తము ఆయన ఆ మరణాన్ని పొందినవాడు అన్నాడు. కాబట్టి ఎలాగనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అని. అంటే అబ్రహాము సంతానముగా, అబ్రహాము కుటుంబము, అబ్రహాము వారసులుగా మరి ఆయన పిలువబడ్డాడు. ఆయన దేవదూతల స్వభావం ధరించుకున్నాడు. అంటే శరీరధారిగా శరీరానుసారంగా ఆయన మనవలే జీవించి మనవలే బ్రతికి మనవలే ఆయన ఈ లోకములో కొనసాగి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించారు. కాబట్టి ఇక్కడ ప్రభుని గురించి పౌలు ఈ విషయాలను చెప్తున్నాడు. ఎలా అనగా ఆయన ఏమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అంటే దేవదూతల వలె అంటే శరీరము ఆ యొక్క రక్త మాంసం లేని వాడుగా కాక రక్త మాంసం కలిగి శరీరము కలిగి మన వలె ఉన్న ప్రభుని గురించి చెప్తున్నాడు. అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అంటున్నాడు. అంటే ఆయన ఆ యొక్క జనాంగములో ఏదైతే విశ్వాసములకు తండ్రి అబ్రహాము ఉన్నాడో ఆ విశ్వాసకు తండ్రి అబ్రహాము యొక్క సంతానముగా ఆయన ప్రభువు పిలువబడి ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. కావున
ప్రజల పాపములకు వారి పరిహారము కలుగజేయుటకై అని. ఏ ప్రజలు అంటే మనందరి పాపములకు పరిహారం కలుగజేయడానికి అని ఏం చేసినట, దేవుని సంబంధమైన కార్యములను ఏ కార్యాలైతే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకునిగా నిమిత్తము అంటుంది. అంటే ఎవరైతే మన పాపమును క్షమించగలరో ఆయన ప్రధాన యాజకుడిగా కుమారుడిగా ఆయన వచ్చిన విషయాన్ని పౌలు అక్కడ ఉదాహరిస్తున్నాడు. అంటే క్రీస్తు యేసు ప్రభువారు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడిగా మన కనికరించి మన యొక్క విశ్వాసాన్ని ఆయన చూడగాని మనల్ని విశ్వాసులుగా చేస్తున్నాడు. కాబట్టి ప్రభువుని బట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుని నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరులను వంటి వాడు కావలసి వచ్చిన. తన సహోదరులు అంటే మన వలె మనతోటి మనలా జీవించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఇక్కడ ప్రభువు చేసిన ఈ యొక్క కార్యము ఏదైతే మానవుని మీద మరణం ఏలుబడి చేయించిందో ఆ మరణాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రక్త మాంసములు ధరించి మానవుని వాళ్ళ ఆయన వచ్చి ఆయన ఆ యొక్క సమస్తాన్ని ఆయన ధరించి విడిపించి ఆయన మరణం గెలిచి తిరిగి లేచి ఉన్నారు. కాబట్టి దాని నిమిత్తం ఆ రక్షణ నిమిత్తము పౌలు ఇక్కడ ఆనాడు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను అన్నాడు. తన సహోదరుల శిష్యుల వలె మనుష్యుల వలె మానవుల వలె ఆయన జీవించి ఆయన ఈ కార్యాలను జరిగించున్నాడు. కాబట్టి తాను శోధింపబడి శ్రమ పొందాను కనుక శోధింపబడి వారికి సహాయము చేయవాడైనాడు అని. ఎవరైతే శోధింపబడుకో, ఎవరైతే హింసింపబడుకో, ఎవరైతే అపవాది చేత లొంగబడి ఉన్నారో వారందరి కొరకు విడిపింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి నేడు నీవు నేను రక్షింపబడి ఉన్నామంటే, నేడు నేను విమోచింపబడి ఉన్నామంటే, ఏ పాపం ఎరిగిన ఆయన మన పాపముల నిమిత్తము మన దోషముల నిమిత్తము శరీరధారిగా రక్త మాంసములు జరిగిన వాడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తన యొక్క కార్యాన్ని జరిగించున్నారు. కాబట్టి నేడు ఏ పాపం అయితే మన మీద ఉన్నదో దాన్ని తొలగించి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన తన రాజ్యంలో ఆయనతో పాటు ఉండేందుకు తన కృపనిచ్చి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చెప్తున్నామంటే కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము లోకానికి పంపబడి ఆయన సమస్తాన్ని జరిగించి మనలను తన నిత్యరాజ్యానికి చేర్చుకోవడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఆనాడు పౌలు ఏదైతే హెబ్రీ సంఘానికి పత్రిక రాశాడో నేడు అదే పత్రిక ద్వారా సార్వత్రిక సంఘము కూడా అటు సిద్ధపాటు కలిగి ప్రభువులో పరిశుద్ధాత్మలో పాపము కొట్టివేయబడిన మనము ఆయన నీతిని ధరించిన మనము ఆయన సత్యం అనుసరించి జీవించుటకు అటు సహాయము కలిగిన వారమే క్రీస్తు యొక్క రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆయనతో అవేల సైన్య సమూహముతో ఆయన రాజ్యమును చేరగలుగుటకు ఆ మహిమ మీద కొనుకోబట్టు కావలసిన కృప దేవుడు అనుగ్రహించినట్లు ప్రతివారు ప్రార్థన విజ్ఞాపన చేత క్రీస్తు కొరకు ఎదురు చూసేవారే హృదయ మందున ప్రవర్తన ఎందును వాక్యం మందున జీవమందును జీవించేవారే ఉండాలని అదే కాల సమయన పౌలు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్న పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగిన దేవుడు, అవును నాయన, మానవుల మాన మీద ఉన్న ఆ యొక్క పాపమును మరణమును తొలగించుటకు శరీరధారిగా రక్తమాంసములు ధరింపజేసి నీ కుమారుని మా కొరకు పంపించిందా. నీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన యొక్క రక్షణను మేము కొనసాగించుటకు నీ సహాయం దయచేయండి. ఎవరైతేనైనా నీ అందు పాలిభాగస్తులే, నీ అందు విశ్వాసం ఉంచి నీ వాక్యం అందు నిలిచి ఉంటారో అట్టి వారు నీ అందు జీవించి వారే ఉంటారు. కాబట్టి నాయన నా నిమిత్తము మా నిమిత్తము శ్రమను అనుభవించి సమాధి చేయబడి తిరిగి లేపబడి మూడో దినాన్న నాయన సజీవునిగా నీవు నిలిచి ఉన్నావు. కాబట్టి నాయన మరణాన్ని జయించిన నిన్ను బట్టి నీ వాక్యమును బట్టి మేము జీవించుటకు నీ సహాయం దయచేయండి. మాలో ఉన్న బలహీనతలను తొలగించండి, మాలో ఉన్న రుగ్మతలను లోగమును తొలగించండి. నీ సన్నిధి కాంతి నీ సహాయం మాకు దయచేయండి. మేము ఎవరో నశించక అంతకంతరు మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను ఇచ్చే రాజ్యంలో నీ వాక్యంలో జీవించగలిగిన కట్టుబడి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చనివిడలు యవనులు పెద్దలు వృద్ధులు ప్రతి వారిని వాని తరగతిలో చెప్పిన ఆశీర్వదించి దీవించి మీరు ఎక్కడ శాతం బలపరిచి భద్రపరచమని సమస్త మహిమాగంతా ప్రభావాలు మీరే పొందుకొనమని మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసున్నత నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడేగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలను మాకు దయచేయండి. మరలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించి శోధనలో తేకాల్సిన తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించును గాక, ఆమేన్.